ఇంతకు ముందు వీడియోస్‌లో మనం ఎలిమెంటర్‌ని యూజ్ చేసుకొని హెడర్ అండ్ ఫూటర్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. కానీ ఇవి ఓన్లీ మనం డెస్క్‌టాప్ వెర్షన్‌కి మాత్రమే క్రియేట్ చేసాం. సో, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ హెడర్‌ని మొబైల్ మరియు టాబ్లెట్ వెర్షన్స్‌కి ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే మనకు ఎక్కువ శాతం మంది మనకి విజిటర్స్ మొబైల్స్ నుండే వస్తారు కాబట్టి మన హెడర్ అండ్ ఫూటర్ మొబైల్‌లో కూడా మంచిగా కనపడాలి. సో, అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడర్ అనేది మన మొబైల్ వెర్షన్‌లో ఎలా కనిపిస్తుందో చూడాలనుకుంటే ఇక్కడ మనకి రెస్పాన్సివ్ మోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ దీనిపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి టాబ్లెట్ వెర్షన్, ఇది మొబైల్ వెర్షన్. ఇప్పుడు మన హెడర్ అనేది మొబైల్ వెర్షన్‌లో ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించకూడదు. ఇలా కనిపిస్తే మన సైట్‌కి వచ్చే విజిటర్స్ ఎక్కువ సేపు ఉండరు. సో, దానికోసం మనం ఈ హెడర్‌ని మంచిగా ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇది ఎలా ఆప్టిమైజ్ చేయాలంటే ఇక్కడ ఈ కాలమ్స్‌ని విడ్త్ అనేది తగ్గించుకుంటూ చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఈ హెడర్ యొక్క లోగో విడ్త్, ఈ కాలమ్ యొక్క విడ్త్ చేంజ్ చేస్తున్నాను. ఇది 50 అని పెడుతున్నాను. ఈ మెనూ యొక్క కాలమ్ విడ్త్ కూడా 25 ఇస్తున్నాను. ఈ బటన్ యొక్క విడ్త్ ఇది కూడా 25 ఇస్తున్నాను. ఈ టోటల్ 100 ఉంటుంది. సో, ఈ కాలమ్‌కి నేను 50 ఇచ్చాను విడ్త్. ఈ కాలమ్‌కి 25 ఇచ్చాను. ఈ కాలమ్‌కి 25 ఇచ్చాను. సో, ఈ బటన్ కూడా కొంచెం ఆప్టిమైజ్ చేద్దాం. ప్యాడింగ్ చేంజ్ చేద్దాం. టాప్‌లో 10 ఇద్దాం. రైట్‌లో 10, బాటమ్ 10, లెఫ్ట్ 10. ఓకే. టెక్స్ట్ కూడా డిక్రీజ్ చేద్దాం. సైజ్ 10 ఇచ్చాను. ఓకే. ఇది పర్ఫెక్ట్. ఓకే. ఇలా మనం ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. టాబ్లెట్ వెర్షన్‌లో కూడా చూద్దాం. ఇక్కడ ఇది బాగానే ఉంది. బటన్ కొంచెం చేంజ్ చేద్దాం. టెక్స్ట్ సైజ్ అనేది తగ్గిద్దాం. ప్యాడింగ్ 10, ఇప్పుడు 15 ఇద్దాం. 15, బాటమ్ 15, రైట్ 20, లెఫ్ట్ 20. వద్దాం. ఇది కూడా 15 ఇద్దాం. ఓకే. ఇది సేమ్ లైన్‌లో లేవు. ఈ రెండు సేమ్ లైన్‌లో లేవు కాబట్టి ఇక్కడ దీనిపై క్లిక్ చేసి ఇక్కడ అడ్వాన్స్‌లోకి వెళ్ళాక ఇక్కడ టాప్‌లో 15 ఉంది మార్జిన్. దాన్ని అన్చెక్ చేస్తున్నాను. టాప్‌లో 5 ఇస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఇలా మన మొబైల్‌లో టాబ్లెట్ వెర్షన్‌లో ఇప్పుడు ఆప్టిమైజ్ చేసాం. దీనివల్ల మన డెస్క్‌టాప్ వెర్షన్‌కి ఏం ఎఫెక్ట్ ఉండదు. అంటే డెస్క్‌టాప్‌లో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఓన్లీ టాబ్లెట్ వెర్షన్‌లో మరియు మొబైల్ వెర్షన్‌లోనే చేంజ్ అవుతుంది. ఇంకా ఈ సెక్షన్స్ అంటే ఏంటి? ఈ కాలమ్స్ అంటే ఏంటి? ఈ విడ్జెట్స్ అన్నిటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఎలిమెంటర్ బేసిక్స్ గురించి ఒక వీడియో చేస్తాను. మీరు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.